ఇక ఆతిథ్యం అదిరిపోవాలంటండి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. భద్రతా ఏర్పాట్లు తగు చర్యలు తీసుకోవాలి. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి. విభాగాల వారీగా ప్రత్యేక అధికారులు నియమించాలి. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నేడు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి. దేవుని మా కుమారుడి వివాహంలో పాల్గొన్న సీఎం. సరే సీఎం గారు, సరే ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగాలి, ఫారినర్స్ ఇక్కడ హైదరాబాద్ రావాలి, ఇక్కడ టూరిజం డెవలప్ అవ్వాలి, ఇదంతా మేము కోరుకుంటున్నాం. కానీ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై మీరు ఆతిథ్యం అదిరిపోవాలి, ఎలాంటి అసౌకర్యం కాకుండా చూడాలని చెప్తున్న మీరు ఇంకొక నెల 2 నెలల్లో కాళేశ్వరం ఏ క్షణానైనా భారీగా గోదావరిపై వరద వస్తే కాళేశ్వరం ఏ క్షణానన్నా కూలిపోద్ది. మల్లన్న సాగర్ భూకంపాల జోన్లో కట్టారని ఆల్రెడీ ఎన్జీఆర్ఏ రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే తాగునీరు సాగునీరు లేక తెలంగాణ ప్రజానీకం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. వీటిపైన మీరు రివ్యూ చేశారా? వీటిపైన ఒక్క రివ్యూ అయినా చేశారా మీరు? మిస్ వరల్డ్ కోసం మీరు చేస్తున్నారు కానీ, ఇంత హడావిడి చేస్తున్నారు కానీ, వీటిపైన రివ్యూ చేయండి సార్. మీరు ఎంతమంది రైతులు చివరి పంటకు నీరు అందక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా మీకు? హైదరాబాద్లో అయితే తాగునీరు లేక అల్లాడుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే సరే కావాలి, నేనేం చెప్తున్నా, మిస్ వరల్డ్ పోటీలు కావాలి మన, ఎందుకంటే రాష్ట్రానికి రావాలి, ఫారినర్స్ రావాలి, ఇక్కడంతా చూడాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తిరగాలి, ఖర్చు పెట్టాలి, ఇండియా బాగుంది, హైదరాబాద్ బాగుందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ పేరు కూడా ప్రసిద్ధి చెందాలి, మేము కాదంటల్లా. దీనిపైన మీరు ఒక సమీక్ష నిర్వహించిన మీరు మరి వీటిపైన ఎందుకు వదిలేస్తున్నారు? రేపటి రోజున జూన్ జూలైలో గోదావరికి వరద వస్తే ఏంటి పరిస్థితి? కాళేశ్వరం పరిస్థితి కొట్టుకుపోద్ది మొత్తం ప్రాజెక్టు. ఏంటి పరిస్థితి అప్పుడు? మల్లన్న సాగర్ పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల మంది రైతులు చివరి పంటకు నీరందక పంటలు తగలేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాటిపైన కదా మీరు సమీక్ష జరపాల్సింది. ఇలాంటి వాటిపై కదా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇలాంటివి పట్టట్లేదు సార్ మీకు, అదే మా బాధ.